నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై మరో ముందడుగు సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర సిమెంట్ కంపెనీల తీరుపై మంత్రివర్గంలో విస్తృత చర్చ ధరలు తగ్గించకుంటే రాయితీలు కోతపెట్టే యోచనలో ఏపీ సర్కార్ తెలంగాణ విద్యుత్ శాఖలో 13,357 పోస్టుల భర్తీకి కేసీఆర్ ఆమోదం 10,000 మందికి పదోన్నతులు కల్పించాలని ఆదేశం తెలంగాణలో ఈ నెల 8 నుంచి ఒంటరి మహిళల భృతికి దరఖాస్తులు ప్రభుత్వం నుంచి ఎలాంటి పింఛన్లు అందని వారికి అవకాశం ఎనుమాముల మార్కెట్కు పోటెత్తిన మిర్చి అధికారుల పర్యవేక్షణలో కొనుగోళ్లు గిట్టుబాటు ధర లేదని అన్నదాతల ఆవేదన సత్ఫలితాలిస్తున్న స్వచ్ఛ భారత్ పథకం నగరాలు పట్టణాల్లో మెరుగుపడిన పారిశుధ్యం 82% మంది ప్రజల సంతృప్తి జవాన్ల మృతదేహాలు ఛిద్రం చేయడంపై పాక్కు భారత్ సైన్యం నిరసన అత్యంత అనాగరికమైన చర్యగా అభివర్ణన ఆస్ట్రేలియా వీసా విధానంపై ఆ దేశ ప్రధానితో మోదీ చర్చలు నిరంతర సంప్రదింపులను కొనసాగించాలని నిర్ణయం నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏపీ సీఆర్డీఏ స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకానికి 4 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది 800 పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది 600 సివిల్ కానిస్టేబుళ్లు 200 ఏఆర్ కానిస్టేబుళ్లు ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపారు ఒలింపిక్స్ విజేత పీవీ సింధును గ్రూప్ 1 సర్వీసులో నియమించేందుకు వీలుగా చేసిన చట్ట సవరణలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది వీఐపీల వాహనాలపై బుగ్గల వినియోగాన్ని ఉపసంహరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏపీ మంత్రిమండలి నిర్ణయించింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు కళా తపస్వి విశ్వనాథ్ ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానించింది బాహుబలి యూనిట్కు అభినందనలు తెలిపింది స్విస్ ఛాలెంజ్ విధానంలో భూమి సీఆర్డీఏ వద్దనే ఉంటుందని దశలవారీగానే సింగపూర్ కన్సార్టియానికి భూమి అప్పగిస్తామని మంత్రివర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇదే సమయంలో సిమెంట్ కంపెనీలు ధరలు పెంచడంపై విస్తృత చర్చ జరిపిన మంత్రివర్గం ధరలు తగ్గించని సంస్థలకు ఇచ్చే రాయితీల్లో కోత పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది ఈరోజు స్విస్ ఛాలెంజ్ పిలిపించి రెండోసారి వచ్చినప్పుడు మీరు చూస్తే మొత్తం ల్యాండ్ వచ్చేది 1691 ఎకరాలు 15 సంవత్సరాల్లో 3 దశల్లో అభివృద్ధి చేస్తారు మొదటి దశ 656 ఎకరాలు రెండో దశ 514 ఎకరాలు మూడో దశ 521 ఎకరాలు 58% సింగపూర్ కన్సార్టియంకి 42% ఏడీసీకి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి పార్ట్నర్షిప్ పెట్టుకుని మొత్తం 1691 ఎకరాలు 15 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేయడానికి ఇచ్చాం 42% మంది 58% వాళ్ళది ఈ రెండు ఆ రేషియోలో ఇన్వెస్ట్మెంట్ పెడతాం ఆ రేషియోలో ప్రాఫిట్ కూడా తీసుకుంటాం సీనియర్ల నుంచి కింది స్థాయి వరకు తెలుగుదేశం నేతల్లో నిర్లక్ష్యం అలముకుందని అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతల్లో నిర్లక్ష్యంతో పాటు తొందరపాటు మాటలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు భారీగా నామినేటెడ్ పదవులు ఇచ్చినా పార్టీ ఏమీ చేయలేదన్న ప్రచారం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో శ్రేణుల్లో క్రమశిక్షణ కట్టుదిట్టం చేయడం సహా పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు రాజకీయంగా బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలన్నారు తాగునీటి విషయంలో ఇంకా 25% అసంతృప్తి ఉందన్న చంద్రబాబు ఈ విషయంలో మరింత దృష్టి పెట్టాలని లోకేష్ ను ఆదేశించారు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు మంగళగిరి సమీపంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు
సోమవారము గురువారము మంత్రులందరూ కూడా సచివాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంత్రులు జిల్లాల్లో పర్యటన చేస్తున్నప్పుడు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజల ఆలోచనలు తెలుసుకొని ఆ కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో అంటే నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ అమలు చేసి ప్రజాభిమానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకునే విధంగా కార్యాచరణ రూపకల్పన చేసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. నామినేటెడ్ పదవులన్నీ కూడా మరి త్వరలోనే అవన్నీ భర్తీ చేయాలని కూడా అనుకున్నాం. తెలంగాణ విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల నియామకాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల పరిధిలో ఏకంగా 13,357 ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. జూనియర్ లైన్మెన్ మొదలుకుని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు ఈ ఉద్యోగాలున్నాయి. ఇందులో 1,500 వరకు నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. 2012 నుంచి ఉన్న ఖాళీలతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకేమారు నియామకాలు చేపట్టాలన్న కేసీఆర్ ఇదే సందర్భంలో దాదాపు 10,000 మంది ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కూడా కల్పించాలని ఆదేశించారు. సంక్షోభం నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతున్న తరుణంలో విద్యుత్ శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున నియామకాలకు అనుమతినిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవం నుంచి హైదరాబాద్లో ప్రారంభమయ్యే సభలు జూన్ 10 వరకు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలతో తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తామన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖులను గౌరవిస్తామని చెప్పారు. ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ప్రతి నెలా జీతాలివ్వాలని తెలంగాణలో దేవాదాయ శాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. సచివాలయంలో ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఆలయాల అభివృద్ధి, శాఖ పటిష్టత, అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీతభత్యాలు తదితర అంశాలపై చర్చించింది. అర్చకుల్లో వారసత్వ ఉద్యోగాలు కొనసాగుతాయన్న మంత్రి దేవాలయాల్లో నియామకాలు కమిషనర్ అనుమతితోనే జరగాలని తెలిపారు. వారికి ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వ సాయం కూడా తీసుకొని గ్రామీణ ప్రాంతం అయితే కనీసం 8,000 రూపాయల నుంచి, పట్టణ ప్రాంతం అయితే 10,000 రూపాయలు, పార్ట్ టైం కింద అయితే 8,000, రెగ్యులర్ అయితే 12,000 రూపాయలు, అర్బన్ లో అయితే 10,000 రూపీస్. ఈ విధంగా ప్రభుత్వానికి మరి మొట్టమొదటిగా రికమెండేషన్ చేయడానికి మంత్రులందరూ కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. గవర్నర్ నరసింహన్ పదవీ కాలాన్ని తాత్కాలికంగా పొడిగించారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు గవర్నర్గా కొనసాగాలని కేంద్ర హోంశాఖ మౌఖిక ఆదేశాలిచ్చింది. ఆయన పదవీకాలం ఇవాళ్టితో పూర్తి కాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 2009 డిసెంబర్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నరసింహన్ 2010 జనవరి నుంచి పూర్తిస్థాయి గవర్నర్గా పనిచేస్తున్నారు. 2013 మే 3వ తేదీన అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆయనకు రెండోసారి అవకాశం ఇచ్చింది. సమైక్య రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన ఆయన విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా కొనసాగుతున్నారు. దేశంలోని 434 నగరాలు, పట్టణాల్లోని ప్రజల్లో 83% మంది తమ పరిసరాలు గత ఏడాది కంటే పరిశుభ్రంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. మరో 82% పట్టణ ప్రజలు పారిశుధ్య నిర్వహణ బాగుందని, చెత్త కుండీల ఏర్పాటు సహా ఇంటింటికి తిరిగి చెత్త సేకరించడం వంటి కార్యక్రమాలు చక్కగా అమలవుతున్నాయని పేర్కొన్నట్లు తెలిపింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 పేరిట చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. 80% మంది సామాజిక మరుగుదొడ్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయగా 404 నగరాల్లోని 75% మంది ప్రజలు తమ పరిసరాలు ఎంతో పరిశుభ్రంగా ఉంటున్నాయని చెప్పారని, 185 నగరాల్లోని రైల్వే స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉన్నట్లు తెలిపినట్టు వెల్లడించింది. 1,00,000 అంతకంటే ఎక్కువ జనాభా ఉండే 500 పట్టణాలు, నగరాల్లో సర్వే నిర్వహించి 18 లక్షల మంది అభిప్రాయాలు సేకరించి ఈ వాస్తవాలు తెలుసుకున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ ఫలితాలు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయని, 2019 అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని అందుకోగలమనే విశ్వాసాన్నిస్తున్నాయని వెంకయ్య చెప్పారు. సరిహద్దుల్లో 2 అమర జవాన్ల మృతదేహాలను ఛిద్రం చేయడంపై భారత సైన్యం పాకిస్తాన్కు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. హాట్లైన్ ద్వారా పాకిస్తాన్ డీజీఎంఓతో మాట్లాడిన భారత సైనిక బలగాల డైరెక్టర్ జనరల్ దాయాది చర్యను తీవ్రంగా ఖండించారు. సైనికుల మృతదేహాలను ఛిద్రం చేయడం పిరికిపంద చర్య అని, అనాగరికమని పేర్కొన్నారు. అటు అమర జవాన్లకు నివాళులర్పించిన ప్రభుత్వం వారి త్యాగాలు వృధా పోబోవని పునరుద్ఘాటించింది.
సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి 2 భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ బలగాలు వారి మృతదేహాలను సైతం అత్యంత క్రూరంగా ఛిద్రం చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వివిధ పార్టీలు, సంస్థలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళన చేపట్టాయి. భారత సైన్యం కూడా దాయాదీకి అత్యంత తీవ్రంగా నిరసనను తెలియజేసింది. ఇవాళ హాట్లైన్లో పాకిస్తాన్ డీజీఎంఓతో మాట్లాడిన భారత సైనిక బలగాల డైరెక్టర్ జనరల్ పాకిస్తాన్ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. నాగరిక సమాజంలో ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ డీజీఎంఓకు తెలిపిన భారత సైన్యాధికారి పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడమే కాకుండా హేయమైన చర్యకు మద్దతుగా కాల్పులు జరిపారని నిరసన వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖకు సమీపంలో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ బృందాలు మకాం వేయడంపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు సైనికుల త్యాగాలను వృధాగా పోనివ్వబోమన్న కేంద్ర మంత్రి వెంకయ్య పాకిస్తాన్ను దుష్టదేశంగా అభివర్ణించారు. We will do whatever is possible, and the government is already at it, and then we will hear what is done. మరోవైపు ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. దురదృష్టవశాత్తు ఎన్డీఏ సర్కారుకి జాతీయ భద్రతపై సరైన ప్రణాళికలు లేవని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ విమర్శించారు. ఇలాంటి ఘటనలు సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ వ్యాఖ్యానించారు. 8 years only once like this kind of utilization only once. This is 3 times. I don't want to go into details, but it put a question mark about the security structure in the border. My only request to the government is give freedom to the army to take appropriate action at the appropriate time. కాంగ్రెస్ విమర్శలను తప్పుపట్టిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ సమయంలో దేశం యావత్తు జవాన్ల వెంట నిలవాలని సూచించారు. Indian armed forces have adequately replied in the past. Today is not the occasion for me to enter into any duel. I would expect the entire country today to speak in one voice. అటు ఈ ఘటనలో అమరులైన నాయిబ్ సుబేదార్ పరంజిత్ సింగ్ కు సైనిక లాంఛనాలతో పంజాబ్లోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పరంజిత్ సింగ్ అంత్యక్రియలకు ఆయన గ్రామం సహా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. అమరులైన భారత సైనికుల మృతదేహాలను ఛిద్రం చేసిన పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అసలు సరిహద్దుల్లో కాల్పులే జరపలేదని, ఎవరి మృతదేహాలను ఛిద్రం చేయలేదని పాక్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. భారత్ చేస్తున్న ఆరోపణలకు సరైన ఆధారాలను చూపాలని హాట్లైన్ సంభాషణలో పాక్ డీజీఎంఓ భారత్ను కోరినట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. కశ్మీర్లో జరుగుతున్న ఘటనల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి శాంతికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్న దాయాది భారత్ నుంచి అదే ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం కింద 18 ఏళ్ల వయసు దాటి భర్తలకు దూరంగా ఉంటున్న మహిళలకు నెలకు 1000 రూపాయలు భృతి ఇస్తారు. కనీసం ఏడాది నుంచి భర్తకు దూరంగా ఉంటున్న మహిళలకే ఈ ఆర్థిక సాయం అందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు పైబడిన అవివాహిత మహిళలు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు పైబడిన అవివాహిత మహిళలకు భృతి అందిస్తారు. ఈ నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల్లో లబ్దిదారులను ఎంపిక చేయాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి సామాజిక భద్రతా పింఛన్లు లేదా ఇతర పింఛన్లు అందని వారికే ఈ భృతి వర్తిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తెలంగాణ పోలీసులను ఉద్దేశిస్తూ దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్లపై తెరాస నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలకు సాక్ష్యాలుంటే బయటపెట్టాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని తెరాస రాజ్యసభ ఎంపీ డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మరోవైపు అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి తెలిపారు. దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ వల్లే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్తో తాము కలిసి పోటీ చేయలేదని నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ పార్టీలే వాళ్లకు ఏకాభిప్రాయం లేదు, వాళ్ళ మధ్యలో వాళ్లకు ఓ సంఖ్యత లేదు, అందరు లీడర్లే. ఇంకా అటువంటి పార్టీ అది ముందల పడుతుందా? ఆ ముందల పడిన పార్టీకి ఈయన ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఆ ముందల పడిన పార్టీకి ఇన్ఛార్జ్ ఈయన వల్ల సర్వనాశనమైంది. అసలు పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మేము కలిసి పోరాటం చేయాలని మా ముఖ్యమంత్రికి ఉండే, కానీ ఈ దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ వచ్చి చెడగొట్టాడు మా ఇద్దరి మధ్య రిలేషన్.
తెలంగాణ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. పూర్తి జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగానే తెలంగాణ పోలీసులపై వ్యాఖ్యలు చేశానన్నారు. గత వారం ఢిల్లీలో కౌంటర్ టెర్రరిజంపై హోంశాఖ నిర్వహించిన సమావేశంలో అన్ని రాష్ట్రాల ఏటీఎస్ అధికారులతో జరిగిన సమావేశంలోనే తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలపై తనకు సమాచారం అందిందన్నారు. నకిలీ వెబ్సైట్తో ముస్లిం యువతను ఆకర్షిస్తున్న తెలంగాణ పోలీసుల వైఖరిపై అన్ని రాష్ట్రాల ఏటీఎస్ అధికారులు అభ్యంతరం తెలిపారని హోంమంత్రికి ఫిర్యాదు చేశారని దిగ్విజయ్ తెలిపారు. ये तरीका गलत है. क्या कारण है कि आप मुसलमान युवकों को पहले आकर्षित करते हैं और जिस तरह से कोई मछली पकड़ता है दाना डालकर, उस तरह से आप मुसलमान लड़कों को पकड़ रहे हैं. ये क्या उचित है? मेरी आपत्ति इसी बात की है. बिल्कुल करें, मैं उसका स्वागत करता हूं और जहां भी मुझे जाना पड़ेगा, थाने में, अदालत में, जहां कहेंगे मैं जाऊंगा. अपनी बात पर मैं कायम हूं और मैं अपनी लड़ाई सुप्रीम कोर्ट तक लड़ूंगा. ఉన్నతాధికారుల పర్యవేక్షణ, రైతుల ఆందోళనల మధ్య వరంగల్ ఏనుమాముల మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు కొనసాగాయి. 6 రోజుల సెలవు అనంతరం మార్కెట్కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో మిర్చి తీసుకొచ్చారు. దాదాపు 80,000 బస్తాల మిర్చిని తీసుకురాగా మార్కెట్ మొత్తం మిర్చి బస్తాలతో నిండిపోయింది. తేజ రకం క్వింటాలకు 5,800 నుంచి 2,000 వరకు, వండర్ హార్ట్ 3,800 నుంచి 1,500 వరకు, దీపిక 3,900 రూపాయలు, యుఎస్ 341 రకం మిర్చి 4,000 నుంచి 2,600 వరకు ధర పలికింది. అయితే కొన్ని బస్తాలకే ఈ రేటు వర్తించగా చాలా బస్తాలు 2,500 నుంచి 2,000, 1,500 వరకు మాత్రమే ధర పలికాయి. గిట్టుబాటు ధర లభించట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి డబ్బులు లేక తాలిబొట్టు అమ్మింది మా తల్లి. అన్ని కోట్లు అంటారు, ఇన్ని కోట్లు అంటారు. అన్న కోట్లే అన్న, కోట్ల ఎవరికి ఇస్తానన్నా? ఇప్పుడు మా తల్లి పరిస్థితి 250 రూపాయలు ఒకళ్ళు కూలికి అట్లా తీసుకొచ్చి బస్ తీస్తే మాకు వచ్చే ఇప్పుడు కింటానికి 2,000 పడతలేవు. అంటే ఆ కూలీలకు సరిపోతారు మా డబ్బులు. ఒక 10-15 లాట్లో ఏదో ఒక మంచి లాట్కి కనిపిస్తుంది. వాళ్ళు 10-15 చూస్తే ఏరి ఒకటి చూసి దీన్ని ఎంతో అంత రేటు పెట్టుకుని మిగతా చూపిస్తుంటే చూడకుండా వెళ్ళిపోతున్నారు. సచ్చినట్టుగా ఇవ్వాలగా ఉంటే రేపైనా వీడు ఇక్కడనే పండుకొని అమ్ముకొని పోతాడు, మనదేం పోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. 3 రోజులు ఇక్కడ పంటాం, 4వ రోజు అయ్యకు అప్పుకు అమ్ముకుంటాం, లేకపోతే కాల పెట్టుకొని పోతాం. ఒక మద్దతు ధర మినిమం 6,000 రూపాయల పైన మద్దతు ధర ఉండేటట్టయితే రైతుకు గిడుతుందండి. ఇవాళ 1,500 నుంచి 2,000 వరకే కొంటున్నారు. కోసిన కూలీలకు కూడా రావు. రైతును అర్థం చేసుకోవాలి. కంపల్సరీ గవర్నమెంట్ మాకు మద్దతు ధర కల్పించాలి. మరోవైపు రైతులు కాకుండా ఇతరులు మార్కెట్ యార్డులోకి ప్రవేశించకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధార్, పట్టాదార్, పాస్ పుస్తకం ఉన్న రైతులను మార్కెట్లోకి అనుమతించారు. రెవెన్యూ అధికారులు కూడా మార్కెట్లో మకాం వేసి కొనుగోళ్లను పర్యవేక్షించారు. రేపు ఎల్లుండి కూడా మార్కెట్కు భారీగా మిర్చి వస్తుందని అంచనా వేస్తున్న అధికారులు కొనుగోళ్లను పూర్తి స్థాయిలో జరిగే విధంగా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. రేట్లు అనేది జాతీయ అంతర్జాతీయ దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కాబట్టి దాని ప్రకారం రేట్లన్నీ నిర్ణయించడం జరుగుతూ ఉంది. రైతుల రూపంలో వేరే వాళ్ళు వచ్చి ఈ యొక్క ధర విషయంలో కానీ గలాటా చేయకుండా ఉండడం కోసం చెక్కింగ్ లాగా పెట్టాం. మన రెవెన్యూ పరంగా ఒక 3 టీమ్స్ ఫామ్ చేశాము. అలాగే రైతుల దగ్గర ఏమి ఆధారాలు లేకపోయినా సరే వాళ్ళు ఇచ్చే సమాధానం బట్టి, మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకొని వాళ్ళు కూడా అలౌ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతుని కూడా అలౌ చేసింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించకపోతే ఈ నెలలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని వైకాపా అధ్యక్షుడు జగన్ హెచ్చరించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరులో 2 రోజులు చేసిన రైతు దీక్షను ఆయన విరమించారు. రైతుల కష్టాలను పట్టించుకోకపోతే పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తామన్న జగన్ మిర్చి రైతులను ఆదుకోవలసిన ప్రభుత్వం వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు కొడుకు కూడా ఈ మధ్య ప్రభుత్వంలో నడపడంలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి కొడుకు గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఏమంటున్నారో తెలుసా? ఆయన పేరు లోకేష్ కాదు, ఆయన పేరు లో క్యాష్ అని అంటా ఉన్నారు. ఏ పని జరగాలన్నా క్యాషే అంట. రైతుల మీద ప్రేమ ఉండదు, ప్రజల మీద ప్రేమ ఉండదు, కానీ కాంట్రాక్టర్ల మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి మాటలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులకు 11,000 గిట్టుబాటు ధర కల్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. గతేడాది క్వింటా మిర్చి 13,500 ధర పలికినందున ప్రస్తుతం కనీసం 11,000 రూపాయలు ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మార్కెట్లో ధరకి గిట్టుబాటు ధరకి మధ్య ఉన్న తేడాను ప్రభుత్వాలు చెల్లించాలని కోరారు. పెట్టుబడుల కోసం విదేశీ కార్పొరేట్ కంపెనీ మీద చూపించే శ్రద్ధ దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై చూపకపోవడం వల్లే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు తలెత్తాయని విమర్శించారు. ఈ సీజన్లో మిర్చి పంట ఎంత విస్తీర్ణంలో వేయాలో రైతులకు ముందస్తుగా చెప్పడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని ఆరోపించిన పవన్ పండిన పంటలకు గిట్టుబాటు ధర దక్కకపోవడానికి మార్కెటింగ్ శాఖ వైఫల్యమే కారణమని భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరికి అవయవ దానంపై అవగాహన అవసరమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట వాసులు గంటలో 11,987 మంది అవయవ దానాలు చేస్తున్నట్లు అంగీకార పత్రాలిచ్చి అరుదైన కానుక అందించారు. గతంలో 6,697 మందితో తమిళనాడు కోయంబత్తూరులో నమోదైన రికార్డును అధిగమించి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించారు. ఈ అవయవ దానాన్ని ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్తామని కోడెల ప్రకటించారు. వైద్యం అందక వైద్యం ఖరీదైపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సమస్యను అవయవదానం గనక ప్రచారం పొందితే చైతన్యం ప్రజల్లో వస్తే మరణం తప్పదని తెలిసిన వ్యక్తి నుంచి అవయవాలను సేకరించి ఇతరులకి వ్యాధిగ్రస్తులకి అమర్చగలిగితే లక్షల మంది బతుకుతారు. ఆ చైతన్యం కోసమే ఈ ఉద్యమాన్ని కార్యక్రమాన్ని చేపట్టాం. ఆస్ట్రేలియాలో విదేశీ నిపుణులు పనిచేసేందుకు తీసుకొచ్చిన 457 వీసా విధానాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో భారతీయ నిపుణులపై పడే ప్రభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆసీస్ ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ ద్వారా టర్న్బుల్తో ఈ అంశంపై మోదీ చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అంశంపై ఇరు దేశాల అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలని ఇరు దేశాల ప్రధానులు నిర్ణయించినట్లు పేర్కొంది. అమెరికన్లకే తొలి ప్రాధాన్యమంటూ H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్న వేళ భారతీయ దిగ్గజ సంస్థలు తమ అమెరికా యూనిట్లలో స్థానికులకే అవకాశాలు ఇవ్వడానికి సిద్దమయ్యాయి. వచ్చే 2 ఏళ్లలో అమెరికాలో 10,000 మంది స్థానికులకు తమ సంస్థలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఇన్ఫోసిస్ ట్రంప్ విధించిన వీసా నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అమెరికాలో 4 కేంద్రాలను ప్రారంభించనున్నట్టు ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా తెలిపారు. అమెరికాలో భారతీయులు సహా మైనార్టీ మతస్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడులను తక్షణమే నిలువరించాలని కోరుతూ భారతీయ అమెరికన్ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తి వివిధ పార్టీల నేతలతో కలిసి ట్రంప్ ప్రభుత్వానికి వినతి పత్రాన్ని ఇచ్చారు. సుమారు 68 మంది చట్టసభ్యుల సంతకాలు చేసిన లేఖను అమెరికా భద్రతా వ్యవహారాల మంత్రి జాన్ కెల్లీకి అందించారు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న దాడులు అమెరికా దార్శనికతను దెబ్బతీసేలా ఉన్నాయని చట్టసభ సభ్యులు లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నివారణకు ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తామని వారు తెలిపారు. ఏటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.